వీరు డాక్టర్ వైశాలి. హస్తవాసి మంచిదని తెలిసి తీసుకొచ్చాను. పర్వాలేదు తులసి, కూర్చో. తులసి, తన పేరు మీకెలా? మీ పేరు ఆదిత్య అని కూడా తెలుసు. తెలుసేంటి? వీడు హాస్పిటల్లో మీకు చెప్పలేదా? లేదు లేదు, విషయం మాత్రమే చెప్పా. ఏసీపీ కృష్ణప్రసాద్ గారి అబ్బాయిని, మా మరదలని మాత్రమే చెప్పా. మీ అమ్మ పేరు కనకదుర్గ, మీ అమ్మా నాన్నల పేరు ప్రియా సాంబయ్య. ఆమె కరెక్ట్? ఏంటి డాక్టర్, మీ దగ్గర సకల జనాల సర్వే రిపోర్ట్ ఏమైనా ఉందా? కంప్యూటర్ డేటా ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా? సరే సరే, ఆ వివరాలన్నీ తర్వాత. డాక్టర్, తులసి ముందొకసారి అరకాలు చూపించు. 1 గంటలో తగ్గిపోయేలా మందులు, ఇంజెక్షన్స్ రాసివ్వండి. ఈ మెడిసిన్స్, టాబ్లెట్స్ టైంకి వాడండి. ఈ ఆయింట్మెంట్ గంటకొకసారి కాళ్ళకి రాయండి. రేపటికల్లా మామూలు మనిషి అవుతుంది. థాంక్స్ అండి. అప్పుడు బావ మరదళ్ళు చెట్టా పట్టాలేసుకొని తిరగొచ్చు. నీ మాటలు వినడానికి చాలా సంతోషంగా ఉన్నాయమ్మా, కానీ చెట్టపట్టాలంటేనే భయంగా ఉంది. ఎందుకండి? ఏం చెప్పమంటారు, ఎంత చెప్పమంటారు? ఆ కథ రాస్తే నా ఎత్తు పుస్తకం అవుతుంది. అసలు మా ఫ్యామిలీ వాళ్ళంతా నీకెలా తెలుసమ్మా? ఈ 2 ఫ్యామిలీస్ గురించి చాలా విషయాలు తెలుసు నాకు. మీరు మాకు చాలా చాలా కావాల్సిన వాళ్ళండి. చూడు తులసి, ఎవరు ఏమన్నా, ఎవరు అడ్డుపడ్డా మీ బావ మరదళ్ళ పెళ్లి జరిగి తీరుతుంది. ఓకే? ఆల్ ది బెస్ట్ ఆదిత్య. ముందు మెడిసిన్స్ తెచ్చివ్వు. ఓకే అండి. వస్తాను. ఆ అమ్మాయి పలకరింపుకే సగం గాయం నయమైనట్టుంది. అవునండి, మన గురించి తెలుసు కావలసిన వాళ్ళు అంటుంది కదా, నాకు అర్థం కాలేదు. ఇప్పుడేగా చూడ్డం, నెమ్మదిగా అన్నీ తెలుస్తాయిలేమ్మా. ఎక్కడికి రా, ఏకాకిలా నడిచెళ్తున్నావు? చేతిలో పేపర్ ఏంటి? ఈ ప్రిస్క్రిప్షన్ ఏంటి? పేరుందిగా, తులసిది. తులసిదా? అవును. అది నిష్టగా పూజ చేసి రాత్రిగా నిప్పుల మీద నడిచింది. అందుకే డాక్టర్ని పిలుచుకొచ్చి చూపించి టాబ్లెట్స్, ఆయింట్మెంట్ రాసిస్తే తీసుకురావడానికి వెళ్తున్నాను. నువ్వు మెడిసిన్స్ తేవడం ఏంట్రా? ఏ తప్ప? అది కాదు. వద్దు నాన్న, డౌట్ ఏం పెట్టుకోకండి నాన్న. మీ మనసులోంచి తీసేయండి. పెళ్ళేం చేసుకోను. అది నా మేనత్త కూతురు, నాకిష్టమైన మరదలు. చిన్నతనం నుంచి మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. ఆ రిలేషనే మెయింటైన్ అవుతుంది. మీరేదేదో ఊహించుకుని వరి అవ్వకండి. ఆదిత్య, ఏంటది? నీ మరదలు నా చెల్లెలి కూతురు, నీ బెస్ట్ ఫ్రెండ్, నా మేనకోడలు. నాకు వరసుంది, మనసుందిరా. ఆలస్యం అవ్వకుండా మందులు తీసుకొచ్చేవు. వెళ్ళు. ఇదిగో.
అనుమానించాల్సిన అవసరం లేదురా, నిజంగానే చెప్తున్నా. తీసుకో, వెళ్ళు. కొట్టకుండా తిట్టకుండా వాళ్ళ మూతి మీద భలేగా వాత పెట్టావు. కీలరికి వాత పెట్టడంలో మా దుర్గమ్మ తర్వాత ఎవరైనా. నాకు మాత్రం పిచ్చ సంతోషంగా ఉందత్తయ్య. అంతలా వాత పెట్టాక వాళ్ళ వాతం రోగం ఖచ్చితంగా కుదిరి తీరుతుంది. ఈ దెబ్బకు ఆ తులసి పొగరు ఖచ్చితంగా అణిగి తీరుతుంది. ఏకంగా అడ్రస్ కి ఉద్దేశన పలుకుతుంది అన్నావు. ఎంతైనా నువ్వు గ్రేట్ అత్తయ్యా. దానికి చాలా సార్లు చెప్పా, పిల్ల కాకివి, పిల్ల కాకిలా ఉండు, రెచ్చిపోకు అని. గరుత్మంతుళ్లాంటి నాతో పెట్టుకోకు, ముట్టుకుంటే చాలు గల్లంతవుతావు అని. లెక్కే చేయలేదు. పంతాలు పందాలు అంటూ కాలు దువ్వటం ఎక్కువ చేసింది. రెచ్చగొట్టి తిక్కలేపింది. అందుకే లాభం లేదనుకుని బ్రహ్మాస్త్రం వదిలాను. ముగ్గురు దెబ్బకి మోర్చిపోయి ఉంటారు. ఏమే దుర్గా, మన హనుమంతు కుమారుడు మళ్ళీ ఏదైనా సంజీవని అందించుండడు కదా. వాడి మొహం, వాడి వల్ల ఈ విషయంలో ఏమీ కాదు పిన్ని. అదేంటండి అలా వెళ్ళి ఇలా వచ్చేశారు? ఫైల్స్ ఏమైనా మర్చిపోయారా? పెళ్లి దగ్గర పడుతుందని సెలవు పెట్టాడేమో. సెలవు లేదు, ఏమీ లేదు. కారు ఆదిత్యకిచ్చుచ్చా. ఏంటి, కారు వాడికిచ్చొచ్చారా? అంత అర్జెంట్ పనులు వాడికేంటండి? వాడు నడిచి వెళ్తుంటే. నడిచి ఎక్కడికి వెళ్తున్నాడండి? అయినా మీ కారు ఇవ్వటం ఎందుకు? కారణం ఉంది. వాడు నాకు మాటిచ్చాడు. ఏం మాటిచ్చాడు? ఏం కారణం? ఏంటంటే ఏంటండి మీరు చెప్పేది? ఏం జరిగిందో అదే చెప్పాను. వాడు అసలే దాని పిచ్చిలో పడి తన్నుకుంటున్నాడు. కారిచ్చి ఇప్పుడిప్పుడే వదులుతున్న పిచ్చి మళ్ళీ మొదటికి తెస్తారా? వాడి మాటలు నమ్మటం ఏంటండి? వాడికి కారిచ్చి దాని మందులకు పంపడం ఏంటండి? రేపు పెళ్ళయ్యాక దాంతో అలా తిరిగొస్తా నాన్న అంటే వెళ్ళి రారా అని కారిచ్చి దగ్గరుండి చెయ్యి ఊపుతావా మావయ్య? షట్ అప్. మీరు చేసిన పనికి అది కరెక్ట్ గానే అడిగింది. షటప్ అని దాన్ని నోరుమోయిస్తారేంటి? తప్పు చేసొచ్చి ఏదో ఘనకార్యం చేసొచ్చినట్టు దాన్ని తప్పులు కట్టి మాట్లాడతారేంటి? వాడు ఇదనుకున్నంత చెడ్డవాడు కాదు, క్యారెక్టర్ లేనివాడు కాదు నా కొడుకు. 24 క్యారెట్ల బంగారం మీ కొడుకు కావచ్చు, కానీ అవతల మీ చెల్లెలు కూతురుందే, అది మాత్రం సామాన్యురాలు కాదు. వేడు కామ్గా ఉన్నా అది రెచ్చగొడుతుంది. మాట కల్పిస్తుంది. ఒట్లనే తీసి గట్ల మీద పెట్టిస్తుంది. ఆలసిస్తే రెక్కలు పట్టుకుని లాక్కునెడుతుంది. వాడు మాట ఇచ్చినా మీరే వాడిని మాట తప్పేలా ప్రవర్తింపజేసేలా ఉన్నారు. అత్తయ్య, ఇలా అయితే రేపు బావ నాతో కలిసి ఉండటం అనేది కల్లా. మావయ్య సపోర్ట్ చూస్తుంటే దాని వైపే వెళ్ళమనేట్టున్నాడు. నోర్మై, పిచ్చి పిచ్చిగా మాట్లాడకో. దాని భయం దాంది ప్రసాదు. ఎవరేం భయపడాల్సిన పనిలేదు పిన్ని. ఇంకా వీళ్ళ పెళ్లి ఆలస్యం చేయకూడదు. ఇవాళ వీణ్ణి ఊరేగమన్నారు, రేపు ఇద్దరిని ఊరేగమంటారు. అందుకే అర్జెంటుగా పంతులు గారిని పిలిచి వీళ్ళ పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాను. వీళ్ళ ఊరేగింపు జరిపిస్తాను. దుర్గా, ఏ మీకేమైనా అభ్యంతరమా? ఏమీ లేదు. నువ్వేం చేయదలుచుకుంటా చెయ్యి, నేనేం అడ్డు చెప్పను. అర్జెంటుగా నీ నిర్ణయం అమలు చేయి దుర్గా. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయను పిన్ని. మాయా, తులసి, ఈ టాబ్లెట్స్ వేసుకుని కాళ్ళకి ఆయింట్మెంట్ గంటకోసారి రాసుకో, సరేనా? రాసుకో అనకపోతే రాయొచ్చుగా. నాకేం ప్రాబ్లం లేదు. మాయా, ఇటివ్వు. చాలే ఆపరా. ఏంటే వాణ్ణి కాళ్ళు పట్టుకుని రాయాలా? తప్పే ఉందమ్మా, మేము కాబోయే మొగుడు పెళ్ళాలమే కదా. చాలే, ఆంజనేయుడి పెళ్లి రేపు అని రాసుకున్నట్టుంది. ఎంత చనువుంటే మాత్రం
కాళ్ళకు రాయమంటావు? వదిన గాని వచ్చుంటే ఓ అదా నీ భయం? లేకపోతే మీకు అభ్యంతరం ఏమైనా ఉందా? అభ్యంతరమేనే. వాడు నీ కాళ్ళు పట్టుకోవడం నాకు అభ్యంతరమే. నాకు నచ్చదు. మా నాన్న నీ కాళ్ళు పట్టుకుంటే నేను ఊరుకోవాలి, వీడు నా కాళ్ళు పట్టుకుంటే నీకు నచ్చదా? మీ నాన్న నా కాళ్ళు ఎప్పుడు పట్టుకున్నాడు? అవును తులసి, నేనెప్పుడు అమ్మకాళ్ళు పట్టుకున్నాను? ఎన్నిసార్లు అమ్మకి జ్వరం వచ్చినప్పుడు అమ్మో కాళ్ళు నొప్పి, అమ్మో కాళ్ళు నొప్పి అంటుంటే నువ్వు కాళ్ళు పట్టుకుని వేళలాగలేదు, నేను చూడలేదన్నా? ఓ అప్పుడా? ఏంటి అప్పుడా అంటున్నావు? నేను అన్నది నిజమే కదా? ఆ నిజమే. చాలే ఊరుకోండి. ఆదిత్య, ఎందుకురా నువ్వు మా కోసం ఇలా మాటలు పడ్డం, అవమానాలు భరించడం? నువ్వు వెళ్ళరా. అదేంటి అత్తయ్య, మీరేమైనా పరాయి వాళ్ళ? పైగా తులసి కోసం నేను ఎన్ని బాధలనైనా అవమానాలనైనా భరిస్తాను. అస్సలు ఫీల్ అవును. అవును మామయ్య, అమ్మి ఇల్లు కొంటానందంట, ఏం ఆలోచించారు? ఏదో ఒకటి ఆలోచిస్తాం లేరా, అవన్నీ మేము చూసుకుంటాం, నువ్వేం పట్టించుకోకు. వెళ్ళరా బాబు, నువ్వు వచ్చి చాలాసేపు అయింది. మళ్ళీ ఆ దుర్గమ్మకి డౌట్ వస్తే ఏదో ఒక చిరాకు తెచ్చి పెడుతుంది. వెళ్తాను లేవే. లేవే ఏంట్రా లేవే, వెళ్ళరా. ఆ, దుర్గమ్మకు భయపడి అలా అంటుందంతే, నువ్వేమనుకోవద్దు. వాడికి తెలీదా? ఎందుకు అనుకుంటాడు? సరే తులసి, టైం ప్రకారం మందులు వేసుకో. ఓకే ఓకేనా? టేక్ కేర్, బాయ్. బాయ్. వదిన కక్షలు మాని మీ పెళ్లి జరిపిస్తే ఎంత బాగుంటుంది. అదేగా జరగాలి. ఎందుకు బాగుండదు అనుకుంటావు? అదే జరుగుతుంది. మా పెళ్లికి బాజా మోగుతుంది, నువ్వేం వరి అవ్వకు. ఎస్ ప్రియా, నెక్స్ట్ అదే. ఓకే అంటున్నది ఇక్కడ తులసి. నువ్వేం కంగారు పడుకు, భయపడుకు, ధైర్యంగా ఉండు, ఓకేనా? కొంప తీసి దీని కుజదోషం గురించి చెప్పడుగా. వెళ్ళబెట్టాడో వెలికిలా పడ్డట్టే, మూటా ముళ్ళే సద్దటమే. భగవంతుడా, ఆ కుజుడు గురించి, ఆయన దోషం గురించి ఈ పంతులకు తెలియనివ్వకు స్వామి. గుళ్ళో నీకు 1101 పోర్లు ప్రదక్షిణలు చేస్తాను. ఏంటి పంతులు పంచాంగంలోంచి తల పక్కకు తిప్పడం లేదు? కుజుడేమన్నా కనిపిస్తున్నాడా ఏంటి? ఏంటి వీళ్ళ హడావిడి? పంతులు కూడా ఉన్నాడు. కొంపదీసి బలవంతంగా వెంకటలక్ష్మి మెళ్ళో తాలి కట్టిస్తారా ఏంటి? పంతుల్ని మంత్రాలు చదవడానికి పిలిచారా? అమ్మా, అద్భుతం! అంతా మీ అదృష్టం. బ్రహ్మాండమైన బ్రహ్మముహూర్తం అమ్మా. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వివాహ లగ్నం. మీ అబ్బాయి ఈ అమ్మాయి పేరున లభించింది.
అయినా పెళ్లి కుప్పుకున్నవాడువిగా ఎప్పుడైతే నీకేంట్రా? పిచ్చి పిచ్చి ఆలోచన రానివ్వకో. అమ్మని టెన్షన్ పెట్టుకో. మాట మీద నిలబడ్డా నేర్చుకో. పెళ్లి పెళ్ళే, ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్పే. మరదలుగానే ఉంటుందన్నావుగా, మళ్ళీ అప్పుడే పెళ్ళింటని ప్రశ్న ఏంటి? చూడు, అది నువ్వు కలిసి తమాషాలు చేయాలని చూడదు, పెళ్లి తప్పించాలని చూడకండి. ఈసారి క్షమించను, శిక్ష వేసి తీరుతాను. అది ఇంకేం ఎక్స్ట్రాలు చేయదులేండి. అంత గ్యారంటీగా ఎలా చెప్తున్నావు? అది ఎదురుగా ఉంటేనే వీడి కుప్పెగంతలని నాకు అర్థమైంది. అందుకే దాని కుప్పెగంతలకి కళ్ళెం వేయటానికి ఆ ఇంటి ఓనర్కి ఎంత అడిగితే అంతిస్తాను, ఈ ఇల్లు నాకు అమ్మాయమని అడిగాను. సరే అన్నారు. మంచి చెడు చూసుకోండి దస్తావేజులు ఇచ్చాను. మీరు కానివ్వండి పూజారి గారు. అమ్మా, లగ్న వివరాలు రాశాను. చెప్పండి. ఏంటి? ఏమైంది దుర్గా? ఏమైంది దుర్గా? ప్లాన్ ఫెయిల్ అయింది, ధమ్కి తగిలింది. వెళ్ళొస్తానండి. ఏంటి బాగుతున్నావు? బాగడం లేదు, అరవడం లేదు. అవతల మీ ఆవిడ వాయిస్ ఎందుకు మ్యూట్ అయిందో చెప్తున్నా. మా ఇంటి ఓనర్స్కి లేనిపోని ఆస్తులు చూపించి ఇంట్లో నుంచి మమ్మల్ని దూరంగా పంపిస్తా అని బెదిరించాలని చూసింది. నా పిచ్చి తల్లి పాపం అన్నయ్య మీద ప్రేమతో మీకు అడ్డం రామ్ వదిన అంటూ సరెండర్ అవుతుందని ప్లాన్ వేసింది. అమ్మ అమాయకురాలైతే బిడ్డలు కావాలని లేదు కదా మామయ్య. నావి నీ జీన్స్ ఎక్క దుర్గమ్మ, రివర్స్ లో నరుక్కొచ్చాను. పాపం ఓనర్కి చెమట్లు పట్టాయి. అతను తల్లి దుర్గమ్మ నన్ను ఇబ్బంది పెట్టుకొని ఫోన్ చేసి ఉంటాడు. ఏం మాయ చేసావే రాక్షసుదానా? ఏం చెప్పి బెదిరించావే? రూల్స్ చెప్పాను అంతే. ఓనర్ కి ఓనర్ యాక్ట్ ఉంటే టెనెంట్ కి టెనెంట్ యాక్ట్ ఉంటుంది. 20 ఏళ్లు పైబడి అద్దెకున్న వాళ్ళని సంప్రదించకుండా ఆ ఇల్లు ఇతరులకు అమ్మే హక్కు ఓనర్ కి లేదు. అది చదివి వినిపించి మా హక్కుల గురించి చెప్పాను. ఇల్లు మేమే కొనుక్కుంటామని చెప్పాను. కాదంటే సివిల్ కోర్టుకి వెళ్తానని చెప్పాను. అంతే. అటు సైలెంట్ అయిపోయాడు. ఆ విషయమే చెప్పి నిన్ను సైలెంట్ చేద్దామని వచ్చాను.